ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును. అనుగ్రహించబడుట అనే మాటకి గిఫ్ట్ అని అర్థం. గిఫ్ట్ అంటే బహుమానముగా ఇవ్వబడుట. ఒక గిఫ్ట్ లాగా ఇవ్వబడ్డటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము. ఎవరైనా సరే గిఫ్ట్ ఎందుకు ఇస్తారు? బహుమానం అనేది ఎందుకు ఇస్తారు? లవ్. ఓకే. ఇంకా బహుమానం ఎందుకు ఇస్తారు? లవ్. ఓకే. ఇంకా గిఫ్ట్ అదేమో అది రివార్డ్, అవార్డ్స్, టు మెయింటైన్ అ రిలేషన్షిప్. లవ్ అండ్ రిలేషన్షిప్ ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. రిలేషన్షిప్ అనేది రిలేషన్షిప్ని బిల్డ్ చేసేది గిఫ్ట్. లవ్ అండ్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసేది, నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళేది గిఫ్ట్. మనము ఎంత రిలేషన్షిప్ని కోరుకుంటే, మామూలుగా మన భాషలో పదం ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. తెలుసు కదా? ఇచ్చిపుచ్చుకోవడం ఎందుకు చేస్తారంటే, టు మేక్ ద బాండ్ పర్ఫెక్ట్, లేకపోతే కరెక్ట్ బాండింగ్ కోసం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. ఇక ఇచ్చిపుచ్చుకునే మ్యారేజ్ అప్పుడు వాడే పదం అది. వివాహం జరిగేటప్పుడు ఇరువురు కుటుంబాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం ఉంది అంటే ఆ బాండింగ్ కోసం, అది అనగా రిలేషన్షిప్ని స్ట్రెంగ్తన్ చేయడం, బలపరచడం కోసం ఇచ్చిపుచ్చుకోవడం. అయితే దేవుడు కూడా ఇచ్చాడు అని రాస్తుంది, అనుగ్రహించాడు, ఇచ్చాడు అని రాస్తుంది. గిఫ్ట్ ఒక బహుమానంగా, కృపా బహుమానంగా మనకిచ్చాడట. క్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇచ్చేటప్పుడు ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్ అనే దాని గురించి, తర్వాత అవతల ఉన్నటువంటి వ్యక్తితో నా రిలేషన్ ఎంత కోరుకుంటున్నానని తెలియజేసేది మనం ఇచ్చే బహుమానం యొక్క వాల్యూని బట్టి. బహుమానం యొక్క విలువ పెరిగితే, విలువైన బహుమానం ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తితో మాకు సంబంధం అంత కోరుకుంటున్నాం అన్నమాట, అంత ఇష్టపడుతున్నాం, అంతగా బాండింగ్ కోరుకుంటున్నాం, అలాంటి రిలేషన్షిప్ కోరుకుంటున్నాం. అంతేకాదు, గమనించండి ఒకసారి, దేవుడు మరి ఏమిచ్చాడు మనకంటే, మనకు మాట రాసి ఉంటుంది రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుని ఇయ్యడానికి వెనుదీయలేదు అంటాడు. ఎవరిని ఇయ్యడానికి? కొంచెం గట్టిగా నాది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాసింది, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడను. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో రాసింది, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. తర్వాత ఏమని రాస్తుంది? మనందరి కొరకు ఆయన. రోమపత్రిక 8వ అధ్యాయం 31 వచనం మొదటి నుంచి చదువు ఒకసారి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి. దేవుడు మన వైపు ఉన్నాడు అనండి ఒకసారి మాట. నీకు ఎలా తెలుస్తుంది దేవుడు నీ వైపు ఉన్నాడని? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ వైపు ఉన్నాడు, నీకు సపోర్ట్గా ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే, ఆ కింద మాట మనకు తెలియజేస్తా ఉంది. చదమ్మా ఒకసారి. ఎలా తెలిసింది మనకంటే, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్న, మనకెందుకు అనుగ్రహించాడు? సో దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమను తెలియజేయడం కోసం, ఒకటి మనతో రిలేషన్షిప్ని, ఆ బాండింగ్ని ఇంకా స్థిరపరచడం కోసం దేవుడు ఏం చేశాడు మన కోసం అంటే, తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా వివరాలు రాసి ఉంటాయి. ఖడ్గము, మరణము, తెగులు, వస్త్రహీనత, కరువు, ఉపద్రవాలు, యాక్సిడెంట్స్ అయిపోయాయి, కరువులు వచ్చాయి, తినడానికి తిండి లేదు, వస్త్రాలు లేవు, మరణం వచ్చింది. అయినా సరే క్రీస్తు దేవునికి మన యందున్న ఆ క్రీస్తు ప్రేమ నుండి ఇవి ఏవి ఎడబాపలేవు అంటాడు. చదవం ఒకసారి, కంటిన్యూ చేయండి.
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ. శ్రమ కలిగింది అనుకోండి, ఏం కలిగిందండి? శ్రమ కలిగింది. శ్రమ కలగగానే మీకు డౌట్ వస్తుంది, దేవుడు నా పక్షంగా ఉన్నాడో లేదో. శ్రమ ఒకటి, బాధ అయినను. బాధ కలిగింది, వెంటనే ఏమనిపిస్తుంది? దేవుడు మన పక్షంగా ఉన్నాడో లేదో. బాధ. మూడు, హింస అయినను. హింస. రకరకాల హింసలు కలిగాయి. అప్పుడు హింస కలిగానే దేవుడు మన పక్షంగా ఉన్నాడో లేదో అని డౌట్ వస్తుంది. తర్వాత కరువు అయినను. కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, లేకపోతే పంటలు పండట్లేదు, వర్షం లేదు, కరువు కలిగింది. అప్పుడు డౌట్ వస్తుంది, ఏమని? దేవుడు మన పక్షంగా ఉన్నాడో లేడో అని. తర్వాత వస్త్రహీనత. వస్త్రాలు లేకుండా పరిస్థితుల్లో ఉన్నాము, సరైనటువంటి వస్త్రాలు లేని పరిస్థితుల్లో ఉన్నాము. కరువు, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత. తర్వాత ఉపద్రవాలు. సడన్ యాక్సిడెంట్స్ ఏవో జరిగిపోయాయి, సడన్గా అనుకోని విపరీత పరిస్థితులు ఏవో వాటి గుండా వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఖడ్గమైనను. ఖడ్గము అనగా ఆ యొక్క రోగ సంబంధమైనటువంటిది. తర్వాత మనల్ని ఎడబాపున. ఖడ్గమైనను మనలను ఎడబాపున. తర్వాత ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అందరు మమ్మల్ని చూసి అనుకుంటారు, ఈ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత ఇవన్నీ కలిగి ఉంటారు, వీళ్ళకి అసలు వీళ్ళు రోజు వధించబడినట్టుగా ఉన్నారు వీళ్ళు అని అందరి చేత మేము అనబడుతున్నాం. మా దేవుడు మా పక్షంగా ఉన్నాడో లేదో అని డౌట్ వస్తుంది. ఆ తర్వాత చదవండి ఒకసారి. అయినా సరే మనల్ని ప్రేమించిన వాని వలన మనము వాటన్నిటిలో అత్యధిక విజయం పొంది ఉన్నాము. తర్వాత మరణమైనను. ఒకవేళ మరణం వచ్చినా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు. తర్వాత జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు అని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఓకే, దేవుడు వస్త్రాలు ఇచ్చి ప్రేమించలేదు, ఆహారం ఇచ్చి ప్రేమించలేదు. ఈ లిస్ట్ అంతా చదవండి ఒకసారి. శ్రమలోనికి వెళ్లకుండా కాపాడడం ద్వారా ప్రేమించలేదు. బాధ కలగడం, ఉపద్రవ, ఇవి ఏవి అంటే ఏదో వీటిలో ఏదో ఒకటి ఇవ్వలేదట. వీటిల్లో ఏదో ఒకటిచ్చి తన ప్రేమను, తన బాండింగ్ని మనతో స్థిరపరచలేదట. తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడట, ఆయనతో పాటు ఇవన్నీ ఇస్తాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో నేను ఒకే ఒక మాటని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఇందాకేం మాట్లాడుకున్నాం? ఎందుకు ఇస్తాము గిఫ్ట్? రిలేషన్షిప్, బాండింగ్. దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఆ గిఫ్ట్ వాల్యూ అర్థమైంది. కేవలం వస్త్రాలు ఇచ్చి నీతో సంబంధం కలిగి ఉండాలని, నీకు కొంచెం ఆహారం పెట్టి, నీకు కొన్ని డబ్బులు ఇచ్చి, లేకపోతే నిన్ను యాక్సిడెంట్స్ ఏవి కలగకుండా కాపాడి, ఇవేవి కాకుండా అవన్నీ కలుగుతాయట ఆయన ఒక్కడి వల్ల. తన అద్వితీయ దేవుడు తన సొంత కుమారుని మనకి ఇవ్వడానికి వెనుకదీయలేదు అని రాస్తుంది. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? వీటిలన్నిటి నుంచి మనల్ని విజయం మనకి ఇవ్వడా? మా అందరూ చూసి మనల్ని అనుకుంటున్నారు, దినమెల్లా మేము వదకు తేయబడిన గొర్రెల్లాగా కనబడుతున్నా. వేసేస్తారు వీళ్ళని, ఇంకెంతసేపు అది చచ్చిపోద్ది అన్నట్టుగా కనపడుతున్నామట. అందరు మనల్ని అలా నిందిస్తున్నారట. వదకు తేయబడిన గొర్రెల్లాగా దినమెల్లా మేము నిందించబడుతూనే ఉన్నాం. ఈ వస్త్రహీనత, కరువులు, బాధలు, హింసలు ఇవన్నీ అందరం కలిగి ఉన్నాం. అవన్నీ ఉండడం ద్వారా మనం బాధపడుతున్నామట. అందరూ మనల్ని నిందిస్తున్నారట. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు మన పక్షమందు ఉన్నాడు. ఆయన మన పక్షమందు ఉన్నాడన్న సంగతి ఎలా తెలుస్తుందంటే, ఇవి ఉంటే లేకపోతే కాదు, దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి బట్టి, ఆ ప్రేమను బట్టి వీటన్నిట్లో నుండి అత్యధికమైన విజయం పొంది ఉన్నాము. ఆమేన్. రైట్. ఆ కుమారుని యందు మనకి ఇవ్వబడినటువంటి ఈ శ్రేష్టత, దీనికి మన నుంచి ఏం కోరబడుతుంది? బాండింగ్.
ఓకే, దానికోసం ఒక వర్డ్ మనం ఈరోజు చూస్తాం. ఒకటే వర్డ్, దాని పేరు ఏం పేరంటే హత్తుకొనుట. అనండి ఒకసారి. ఇంగ్లీష్లో క్లీవ్ అంటాం, క్లీవ్ ఆర్ క్లింగ్ అంటాం. ఓకే, ఈ హత్తుకొనుట అనే పదాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. దేవుడు మనల్ని హత్తుకున్నాడు. నీకు కరువు ఉన్నా, వస్త్రహీనత ఉన్నా, ఇబ్బందులున్నా, శ్రమలున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు మన పక్షంగా ఎందుకున్నాడు అంటే మనము కూడా ఆయన పక్షంగా ఉండడం కోసం. అంతే కదా, గిఫ్ట్ ఇచ్చేది ఎందుకు? ఆ రిలేషన్షిప్ని ఇంకా బలంగా ఉంచడం కోసం, ఆ బాండ్ని ఇంకా బలంగా ఉంచడం కోసం. ఈ బాండింగ్ గురించి వాక్యం ఏం చెప్తుందంటే, అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, తీయకండి మనందరికీ బాగా తెలిసిన వచనం, తర్వాత చదువుతాం. అందులో ఏం రాస్తుందంటే 15వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, నిజమైన ద్రాక్షావల్లిని నేను, నిజమైన తీగలు మీరు, తండ్రి వ్యవసాయకుడు. సో ఈ బాండింగ్ని, ఎలాంటి బాండింగ్ని ఆయన కోరుకుంటున్నాడో ఒక ఉపమాన రీతిగా ఇక్కడ చెప్పబడుతుంది. నిజమైన ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీరు నాలో నిలిచి ఉంటే మీరేం చేస్తారట? ఫలించాలి. ఓకే, సో ఒక బాండింగ్, ఎలాంటి బాండింగ్? ఈ ఇచ్చిపుచ్చుకునే బాండింగ్. దేవుడు తన కుమారుని మనకిచ్చాడు అంటే మనల్ని ఎలా కోరుకుంటున్నాడు దేవుడు అంటే, ఆ కుమారుల్లో మనం అంటుకట్టబడాలి. ఆ కుమారులు ఏమవ్వాలి? అంటుకట్టబడ్డం అంటే ఒక వల్లి, ద్రాక్ష వల్లిలో నుంచి వచ్చే తీగ, అవి రెండు ఒకదానికోటి ఎలా హత్తుకొని ఉంటాయో, ఓకే, హీబ్రూ భాషలో దాన్ని దవాక్ అంటారు. దవాక్ అనే మాటకి హత్తుకొని ఉండుట, అంటుకొని ఉండుట. అంటుకోవడం అంటే ఏదో పైన అంటేయడం కాదు, కానీ దీంట్లో నుంచి దాంట్లోకి, దాంట్లో నుంచి దీంట్లోకి త్రూ అండ్ ఫ్లో అంటాం కదా. సో 2 వే కనెక్షన్ ఉంటుంది. సో మనము క్రీస్తులో అంటుకట్టబడి ఉండడం అంటే క్రీస్తులోని సారాన్ని మనం తీసుకుంటాం. ఎవరు ఫలించేది? ఎవరు? తీగ కాదు, వల్లి మనలో నుంచి ఫలిస్తుందట. చదువుదాం ఒకసారి, ఇప్పుడు చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. జాన్ 15:1 నుండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడును. ఫలింపని తీగలు తీసి పారవేయబడతాయి. ఎందుకు ఫలింపని తీగలు పారవేయబడతాయి అంటే, ఈ ఒక్క తీగను తీసేయకపోతే ఇది మిగిలిన తీగలు కూడా పాడు చేస్తుంది. వ్యవసాయం, ఇంగ్లీష్లో వ్యవసాయకుడు అని తెలుగులో ఉంది మనకి. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? ఏమనుంటుందమ్మా? గార్డనర్, వైన్ డ్రెస్సర్ అనే పదం కూడా వాడతాం. ఓకే, అంటే ఇక దాన్ని వ్యవసాయం చేసేటప్పుడు వైన్ డ్రెస్సర్ అనే మాటకి వ్యవసాయకుడు అనే పదం ఎంత సరిపోతుందో, ద్రాక్షవల్లికి సంబంధించిన విషయాల్లో చూస్తే ఫలించకుండా ఉంటే దాన్ని కట్ చేయాలి వెంటనే. ఫలించకుండా ఎండిపోయింది అనుకోండి, దాన్ని అక్కడితో కట్ చేస్తే అది ఇంకా ఫలిస్తుంది. లేదు, దాన్ని వదిలేసామనుకోండి, ఈ ఫలింపని తీగ మిగిలిన వాటిని కూడా ఫలించకుండా చేస్తుంది. అందుకని దాన్ని కట్ చేయాలి. తర్వాత చూడండి ఒకసారి. ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయును. తర్వాత ఫలించే తీగ మరి ఎక్కువగా ఇంకా ఎక్కువ ఫలించడం కోసం దానిలోని పనికిమాలినటువంటి తీగలను తీసివేస్తాడు. అంటే ఫలించకపోతే తీగ తీసివేయబడుతుంది. తీగలు మీరు అన్నాడుగా, మనము తీసివేయబడతాం ఫలించని కారణం చేత. తర్వాత ఫలించే తీగ ఇంకెక్కువ ఫలించడం కోసం వారిలో ఉన్నటువంటి, మనలో ఉన్న ఫలింపకుండా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాడు. ఈ పని ఆయన పరలోకమందున్న తండ్రి చేస్తున్నాడు, వ్యవసాయకుడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే హత్తుకొనుట అంటే కేవలం ఫర్ ఇన్స్టెన్స్ ఆ కొంచెంసేపు ఇట్లా హత్తుకొని వదిలేసేది కాదు. బాండ్ని ఎలా కోరుకుంటున్నాం? రిలేషనల్ బాండ్ని, స్పిరిచువల్ దేవునికి నీకు నాకు మధ్య, దేవునికి నాకు మధ్య ఉండే రిలేషన్ని వాక్యం ఎలా చూపిస్తుందో హత్తుకొని ఉంట గురించి మాట్లాడుతుంది. ఏదో కొంచెంసేపు అలా హత్తుకొని వదిలేసేది కాదు. పర్మనెంట్గా కంటిన్యూస్ ఫ్లో ఉండాలి. ఇక వల్లిలోని సారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట రాస్తుంది చూడండి ఒకసారి. మొదటి వచనం చూడండి ఒకసారి ఏమని రాస్తుందో. రెండవ వచనం చూడమ్మా. రెండవ వచనం, నాలో ఫలింపని తీగలు అని రాస్తుంది.
బాగా వినాలి ఒకసారి. ఫలింపని తీగలు అనట్లేదు, తీగలు ఫలిస్తాయని చెప్పట్లేదు. నాలో ఫలింపని తీగలు అంటే మనం ఆయనలో నిలిచుంటే ఆయనలో ఫలిస్తాం. పర్సనల్ ఫలం కాదు ఇది. ద్రాక్ష వల్లి యొక్క ఫలాన్ని తీగలు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఫలం ఎవరిది? తీగది కాదు, ద్రాక్ష వల్లిది. నాలో ఫలింపని అంటే ఆ ఫలానికి ఓనర్ ద్రాక్ష వల్లి అవుతుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన అనే పదానికి ఆ ట్రూ అనే పదం ఎప్పుడన్నా వచ్చిందంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఉంటుంది అని అర్థం. అబద్ధమైన ద్రాక్షవల్లులు చాలా ఉంటాయి, బట్ నిజమైన ద్రాక్ష నాలో మీరు నిలిచి ఉంటే, లేకపోతే తీగలు మీరు ఫలించాలి, మనం ఫలించాలి, మీరు నాలో ఉండి నాలో ఫలించాలి అంటాడు. సో ఇది దేవుడు కోరుకునే విషయం. అయితే ఫలించడం కోసం దేవుని వాక్యం ఈ దవక్ అనే వర్డ్ హత్తుకొని ఉండడం కోసం మనకి చెప్పబడుతూ ఉంది. ఓకే, జస్ట్ కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. దవక్ అనే ఒక వర్డ్ని మాట్లాడుకుందాం. మొదటిది డ్యూటరానమీ 4:4, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఎలా ఎవరిని హత్తుకొని ఉండాలో, ఇలా అంటుగట్టబడినట్టుగా తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉన్నట్టుగా ఆ కలిసి ఒక అటాచ్మెంట్, ఒక బాండింగ్ కలిగి ఉండే విషయాలు ఏ విషయాల గురించి రాయబడ్డాయో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది చదవండి ఒకసారి. క్లీవ్ టు యువర్ గాడ్. చదవండి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ సజీవులై ఉన్నారు. మనము ఈరోజు జీవం కలిగి ఉన్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ద బాండింగ్. దేవునితోని హత్తుకుంటే బాండింగ్ అనగా లైఫ్ బాండ్ కలిగి ఉంటాం. జీవపు సజీవులమై ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా 3 వచనాలు ఉన్నాయి, కానీ నేను అక్కడ అవన్నీ జ్ఞాపకం చేయట్లేదు. కానీ డ్యూటరానమీ 10:20, లేకపోతే దేవుని వాక్యంలోకెల్లా ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటాం కదా, దేవుణ్ణి ప్రేమించడం అని చెప్పేటప్పుడు కూడా దేవుణ్ణి హత్తుకొనుట, నీ సోల్ దేవుని హత్తుకోవాలి అంటాడు. ఒక్కసారి సామ్స్ 63వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. 63వ కీర్తన 8వ వచనం కీర్తన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము, మై సోల్, నా సోల్ నీతోని అంటుకుందట. అక్కడ కూడా మరొకసారి క్లీవ్ అనే పదము మనకు కనపడతా ఉంది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. చాలా క్లోజ్. తెలుగులో ఇంగ్లీష్లో చూస్తే హత్తుకొని వెంబడిస్తుంది అని రాస్తుంది. దవక్ అనే వర్డ్ క్లీవ్ ఆర్ క్లింగ్ అనే పదం మనకు కనపడతా ఉంది. ఒకసారి దవక్ అంటే మీనింగ్ చూడండి ఒకసారి. అందులో ఒకటి దవక్ అనే మాటకి మీనింగ్ ఒకటి టు క్లింగ్, అదర్ జాయిన్ క్లోజ్లీ ఆర్ బీ లాయల్. నమ్మకంగా ఉండడం అనే పదం కూడా వర్తిస్తుంది. ఓకే, నమ్మకంగా ఉండడం కూడా, లాయల్గా ఉండడం కూడా ఆ యొక్క హత్తుకొని ఉండటంలో ఒక భాగం. అది కూడా హత్తుకొని ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంది. సో తీగ, ద్రాక్షవల్లి ఒకదానికొకటి నమ్మకంగా ఉంటాయి. మీకు విషయం తెలుసా? ఈ హత్తుకొనుట అనే పదం బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ రాస్తుంది తెలుసా? ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం. బైబిల్ ఎలా అంటే, బైబిల్ చదివేటప్పుడు ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటే మొదటిసారి ఎక్కడ ఎప్పుడు చెప్పబడిందో దానికి చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతుంటాయి. ఓకే, మొదటిసారి ఎక్కడ చెప్పబడిందో చూడాలి, మనం గమనించాలి. మొదటిసారి హత్తుకొని ఉంటా అని ఎక్కడ మెన్షన్ చేయబడింది తెలుసా? జెనసిస్లో పురుషుడు తన భార్యను హత్తుకొని ఉంటాడు అని రాస్తుంది. అంటే భార్యని అంటే ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, బాగా వినండి ఒకసారి. ఒకటి ముందు మాట్లాడుకున్నది ఏంటంటే దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. మొదటిసారి రాస్తుంది ఫ్యామిలీ గురించి. అంటే ఇదే మాటని ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్లో ఎఫెసీ పత్రికలో దాని ఎక్స్ప్లెనేషన్, దాని ఇంటర్ప్రిటేషన్ చూస్తే ఏది భార్యను హత్తుకొనుట, ఇది మర్మము, క్రీస్తు సంఘానికి సంబంధించిన మర్మము అని చెప్పబడుతూ ఏమంటుందంటే తర్వాత క్రీస్తు సంఘానికి లోబడి ఉండడం, మచ్చ, ముడత, డాగు, కలంకం లేకుండా క్రీస్తును హత్తుకోవడం గురించి ఆ వాక్యం మాట్లాడుతుంది మొదటిగా. తర్వాత చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే ఆ హత్తుకొనుట ఫస్ట్ ఏరియాలో దేవుణ్ణి హత్తుకోవాలి.
ఎలా హత్తుకోగలం? దేవుణ్ణి ఎలా హత్తుకోగలం అంటే ఆయన కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞల్ని ఒబే చేయడం ద్వారా మనం హత్తుకోగలం. ఇంకోసారి ఈ మాట చూడండి ఒకసారి. నా సోలట దేవుణ్ణి హత్తుకొని, నా ప్రాణము, నా సోల్ నిన్ను హత్తుకొని వెంబడిస్తుందంటే నా సోల్కి దేవునికి మధ్య ఒక కనెక్షన్ ఉండాలి, ఒక బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ ఎలాంటి బాండింగ్ అంటే ఏదో ఫర్ ఇన్స్టెన్స్ ఏదో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేది కాదు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఓ 2 గంటలు, లేకపోతే వారానికి ఒక రోజు, అలా కాదు. ఇది కంటిన్యూస్గా హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి హత్తుకొనుట అనేది మొదటి అంశం అయితే, ఆ ప్రాణము దేవుణ్ణి అంటుకొని వెంబడించుట అనేది ఇంకొక అందులోనే భాగమైతే, ఇంకొక విషయం చూపిస్తాను. 119వ కీర్తన 31వ వచనం చూడండి ఒకసారి. 119వ కీర్తన 119 Psalms. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. 119వ కీర్తన 31వ వచనంలో, యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నేను హత్తుకున్నాను. ఓకే, దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఎలా హత్తుకోగలం? ఆయన శాసనం ఏంటో, ఆయన కమాండ్మెంట్ ఏంటో, ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఆయన ఆర్డర్, ఆయన క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని హత్తుకోవాలి. క్రమము, ఆర్డర్ అన్నాడు ఒకసారి. క్రమము అంటాం దాన్ని. జాగ్రత్తగా వినాలి ఒకసారి ఈ మాట. ఓకే, మనందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రమాన్ని హత్తుకొనుట అనే మాటని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎరికో గోడల్ని కూలగొట్టింది ఎవరు అంటే ఏం చెప్తాం? దేవుడే. కానీ ఇశ్రాయేలీలు లేకుండా దేవుడు ఏం చేయలేడు. ఓకే, త్రూ ఇశ్రాయేలీని బట్టి చేయగలడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కూలగొడితే మోషే కాలంలోనో లేకపోతే ఇంకా ముందే అబ్రాహాం కాలంలో కూలిపోవాలి. అవి కూలాలి అంటే ఒక జనరేషన్ రావాలి. ఓకే, ఏం కూలగొట్టింది అంటే, దేంతో కూలగొట్టాడు దేవుడు అంటే ఏం చెప్పాలి? ఓకే, దేంతో కూలగొట్టారంటే దేంతో వాడారు? ఒక గుణపం వాడలేదు, ఒక గుండు పిన్ వాడలేదు, ఒక బుల్డోజర్ లాంటి జేసీబీ లాంటివి వాడలేదు. బట్ గోడ కూలిపోయింది. దేన్ని బట్టి కూలిపోయింది అది? జస్ట్ చెప్పండి ఒకసారి. జస్ట్ నమ్మితే కూలిపోయిందా? శబ్దము కేకలు కూల్చేసే అనుకుందాం. ఓన్లీ శబ్దమే కూల్చేస్తే మొదటి రోజే శబ్దం చేయండి అనేవాడుగా దేవుడు. అవునా? అంతేనా? కరెక్టేనా? మొదటి రోజే అందరు గట్టిగా అరవండిది కూలిపోద్దని చెప్పేవాడుగా. అరిస్తే కూలిపోయేదిగా, అల్లరి చేస్తే కూలిపోయేదిగా. నో అర్థమవుతుంది నేను మాట్లాడేది. దేవుని యొక్క ప్రోటోకాల్, ఆర్డర్, క్రమము అంటాం చూసారా? ఆ క్రమంలో కొన్ని కమాండ్మెంట్స్ ఉంటాయి కదా, శాసనాలు అంటాం. ఆ శాసనాల్ని హత్తుకొని ఉండే ఒక జనరేషన్ వస్తే ఆ జనరేషన్ బట్టి అది కూలిపోతాయి. బాగా వినాలి ఒకసారి. ద ప్రోటోకాల్ ఆఫ్ గాడ్, ద ఆర్డర్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము జరిగించే ఒక క్రమభరితమైనటువంటి సమాజం ఉంటే ఆ సమాజం ఎదుట గోడలు కూలిపోతాయి. చూడండి ఒకసారి. అందుకే అందులో మీరు ఓవరాల్గా అన్ని గమనిస్తే అర్థమవుతుంది ఇది. ఓకే, మీరు అనంత కరెక్టే. ఆర్భాటం చేయడం వల్ల కూలిపోయింది, అల్లరి చేసి గట్టిగా కొంతమంది వర్షిప్ వల్ల కూలిపోయింది అంటారు. ఓకే, ఓన్లీ వర్షిప్ వల్ల అది కూలిపోలేదు. విశ్వాసం వల్ల కూలిపోయింది, ఓన్లీ విశ్వాసం వల్ల అది కూలిపోలేదు. ఒకవేళ విశ్వాసం మాత్రమే తీసుకుంటే సరిపోలేదు. చూడండి ఒకసారి. అంటే ఏది సెంట్రల్ పాయింట్, ఏది, ఇవన్నీ ఉన్నాయి అందులో. దేవుడే కూల్చేశాడు, ఎస్ దేవుడే కూల్చేది. దేవుడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ ఇశ్రాయేల్ వల్ల అయ్యేదా? అది కాదు. చూడండి ఒకసారి. దేవుడు కూల్చాడు, కరెక్టే. విశ్వాసంతో కూలబడింది, కరెక్టే. తర్వాత ఆ వర్షిప్, ఆర్భాటం, కేకలు వేయడం, అల్లరి చేయడం వల్ల కూలిపోయింది, కరెక్టే. కానీ ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్డర్, ప్రోటోకాల్. ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఎలా ఉందంటే, అందుకే 119వ కీర్తనలో, దేవా నేను నీ శాసనములను హత్తుకుంటున్నాను అంటే నేను దాన్ని దూరం జరగట్లేదు, దాన్ని నేను రిజెక్ట్ చేయట్లేదు, నేను దాన్ని హత్తుకొని దాన్ని పట్టుకొని నడుస్తున్నాను అని అర్థం. ఎలాగంటే చూడండి ఒకసారి. ఉదాహరణకి ఇదే గోడ ఈ పట్టణాలన్నిటినీ 40 years బ్యాక్, ఒక 40 years అప్రాక్సిమేట్లీ 38 years బ్యాక్ ఒక 10-12 మంది వచ్చి వేగు చూడడానికి, స్పై చేయడానికి వచ్చారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఇంకొక మాట, ఆ ఆర్డర్ని ఏం చేయాలంటే ఆ ఆర్డర్కి ఒకరిద్దరు యునైట్ అయితే సరిపోదు, టోటల్ కాంగ్రిగేషన్ యునైట్ అవ్వాలి. హల్లెలూయా.
నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా ఎవరు. ఓకే, ఈ దవక్ అనే వర్డ్లో ఇది అల్టిమేట్ సూత్రం. అది ఏంటంటే యూనిటీ, టు యునైట్. అంటే దేవుణ్ణి హత్తుకున్నామంటే దేవునితో యునైట్ అయ్యామని అర్థం. నేను ఒక్కడిని యునైట్ అయితే సరిపోదు. ఓకే, నేను మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఒక్కడినే యునైట్ అయితే సరిపోదు. చూడండి ఒకసారి, అప్పుడు ఇద్దరు మాత్రం యునైట్ అయ్యారు. బాగుంది, దేవుడు చెప్పినట్టు ఉందని చెప్పారు, మనం చేయగలము అని చెప్పారు. 10 మంది వ్యతిరేకించారు. ఆ 10 మంది వ్యతిరేకించడం ద్వారా డివిజన్ ఫామ్ అయింది అక్కడ. ఆ డివిజన్ ఫామ్ అయితే దేవుడు అంటాడు, ఈ జనరేషన్ వద్దు, నెక్స్ట్ జనరేషన్ అంటాడు. దిస్ జనరేషన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. దేన్ని బట్టి డిస్క్వాలిఫైడ్? బికాజ్ ఆఫ్ ద డిస్యూనిటీ. ఆర్డర్ ప్రోటోకాల్ని అంగీకరించడానికి అవిశ్వాసం ఒప్పుకుంటాను నేను. ఆ అవిశ్వాసం ఎలా ప్రజెంట్ చేయబడిందంటే డిస్యూనిటీ. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్, ఐఎమ్ నాట్ అప్రూవింగ్ ద ఆర్డర్. నీ ప్రోటోకాల్ నాకు ఇష్టం లేదు, ఈ ఆర్డర్ నాకు నచ్చలేదు, నేను ఏకీభవించను, అంతే. ఆ ఏకీభవించని కారణం చేత ఓకే, ద హోల్ జనరేషన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. ఏం చేయాలి అప్పుడు? దేవుడు ఇంకో జనరేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ జనరేషన్ నోరు తెరిచి మాట్లాడింది కదా. ఓకే, మైకులు తీసుకొని అందరూ ఎట్లా ఏం చూసి వచ్చారో చెప్పారు. అందరూ మైకులతో మాట్లాడారుగా, అలా ఉంది ఇలా ఉందని చెప్పారు. ఆ ప్రాబ్లం నెక్స్ట్ ఈ జనరేషన్ లేదు. వీళ్ళకి ఏం చెప్తారంటే, గోడ పెద్దగా ఉంది, గోడ విశాలంగా ఉంది, గోడ కూలిపోవాలి, ఏం చేయాలి, అందులోకి వెళ్ళడం ఇంపాసిబుల్, చాలా కష్టం. సరే ఏం చేద్దాం, వెనక్కి వెళ్ళొద్దు, లెట్ us క్లీవ్ టు గాడ్, లెట్ us క్లీవ్ టు హిస్ ఆర్డర్. ఆయన ఆర్డర్ ఏమిస్తే అది ఫాలో అవుదాం, ఆయన శాసనమును హత్తుకుందాం. చూడండి ఒకసారి, ఏం చేయాలంటే ఆ గోడ చుట్టూ 6 రోజులు ఏం చేయాలి? 6 days ప్రతిరోజు ఒక రౌండ్ వేసి రావాలి. ఆ రౌండ్ ఎలా వేయాలంటే, ముందు మందసాన్ని మోసే యాజకులు ముందు నడుస్తారు, వాళ్ళ వెనకాల ఒక్కొక్క గోత్రం చొప్పున, లేకపోతే ఆ యొక్క ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారం సైనికులు ఇశ్రాయేలు ప్రయాణించాలి, నడవాలి. నడిచేటప్పుడు దగ్గడం తుమ్మడం కూడా చేయొద్దు. అర్థమవుతుందని మాట్లాడేది. పిన్ డ్రాప్ సైలెన్స్, అంత సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది, మామూలుగా అవిశ్వాసం ఉందనుకోండి, మీరు అన్న అవిశ్వాసం అనే టాప్ ఏంటి, ఇది తిరిగితే కూలిపోద్దా, ఇట్లా నడిస్తే కూలిపోద్దా? వీ డోంట్ యాక్సెప్ట్ దట్ ప్రోటోకాల్. ఆ ఆర్డర్కి మనం ఏకీభవించడం కష్టమవుతుంది. ఆ ఆర్డర్ని ఏకీభవించకపోవడానికి కారణం అన్బిలీఫ్. బిలీఫ్ మన ఫెయిత్ని చూపించే ఏరియా ఆ ఆర్డర్ని, ఆయన శాసనాల్ని హత్తుకోవడం, ప్రోటోకాల్ని హత్తుకోవడం. సో ప్రోటోకాల్ ఓకే, వాళ్ళు ముందు నడుస్తుంటే వెనకాల నడవాలి. ఓకే, 6 రోజులు ఏం చేయాలి? రోజుకు ఒకసారి చొప్పున ఒక్కొక్క రౌండ్ వేసి రావాలి, రౌండ్గా తిరిగి రావాలి. ఓకే, 6 రోజులు అయిపోయింది. 7th day 7వ రోజున ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. ఎన్నిసార్లు? టోటల్ ఎంత అయింది? 13 సార్లు. ఆ 13వసారి తిరిగేటప్పుడు కొంతమంది షోఫర్ బ్లో చేస్తారు. కొమ్ము బూర షోఫర్ బ్లో చేసినప్పుడు అప్పుడు ఆర్భాటం చేయాలి. అందరూ సర్వ సమాజం కేకలు. అప్పటిదాకా సైలెంట్. మీరు సైలెంట్గా ఉండండి అంటే సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు నడవండి అంటే నడుస్తారు. ఒకరోజు తిరగండి అంటే ఒక్కసారి తిరగండి అంటే రోజుకు ఒక్కసారి అంటే ఒక్కసారి తిరిగి వస్తారు. 7 సార్లు తిరగండి అంటే 7 సార్లు తిరుగుతారు. ఆర్డర్ని ప్రోటోకాల్ని హానర్ చేసే జనరేషన్. ఆ జనరేషన్ ఎదురుగా ఎరికో గోడలు కూలిపోతాయి. వీ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ వెపన్. ఏ ఆయుధాలు వాడక్కర్లేదు. బాగా వినాలి ఒకసారి. నీ నుంచి నీ పర్సనల్గా నువ్వు చేయగలిగింది ఏదంటే జస్ట్ ఒబే ద ప్రోటోకాల్, ఒబే ద కమాండ్మెంట్స్, క్లీవ్ టు ద కమాండ్మెంట్స్, క్లీవ్ టు ద ఆర్డర్. ఆయన శాసనాల్ని హత్తుకుంటే చాలు. సేమ్ ఇదే జనరేషన్, ఇదే తరం వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఎరికో గోడలు కూలిపోయి దోపుడు సొమ్ము అనేది ఉంటుంది కదా. ఫస్ట్ సిటీ ఎరికో సిటీ అనేది కనాన్ దేశంకి వెళ్ళాక ఫస్ట్ సిటీ. అది ఫస్ట్ సిటీలో దొరికినటువంటి మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్లో పర్టికులర్ థింగ్స్ కొన్ని లిస్ట్ చెప్పబడ్డాయి. వీటిని ఏం చేయాలంటే మీరు ప్రతిష్ఠితమైనవిగా ఎంచాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠితమైనవిగా ఎంచి దేవుని మందిరానికి వాటిని తీసుకురావాలి. గోల్డ్, సిల్వర్ ఇలాంటివి ఏం చేయాలి? ఫస్ట్ సిటీ కాబట్టి నెక్స్ట్ సిటీస్లో వచ్చినాయి మీరు తీసుకోవచ్చు. ఎందుకు ఫస్ట్ దేవునికి ఇవ్వాలి? టైత్ కానీ ప్రథమ ఫలం కానీ ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే ఆ
డబ్బు మీద కానీ, లేకపోతే నా సంపాదన మీద కానీ, నా ఉద్యోగం మీద కానీ, అవి నాకు గొప్పవి కాదు. దేవుడు నువ్వు నాకు గొప్ప, నువ్వు నాకు మొదటోడి కాబట్టి మొదటిది నీకు ఇస్తా. ఆ మొదటి పట్టణాన్ని ఏం చేశారంటే, మొదటి పట్టణంలో ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్, కొన్ని వస్త్రాలు, ఈ లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలంటే దేవుని మందిరానికి ఇవ్వాలి, మందిరానికి తీసుకురావాలి. కానీ ఓకే, మొత్తానికి అయిపోయింది, అంతా జరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ యుద్ధానికి వెళ్ళాలి. ఇంకోటి హాయి అనే పట్టణాన్ని పట్టుకోవాలి. నెక్స్ట్ సిటీ పేరు ఏం పేరు? ఇంతకుముందు వెళ్ళింది ఎరికో. ఎరికో కంప్లీట్గా వాళ్ళకి ఫస్ట్ సిటీని దేవుని ప్రోటోకాల్ ప్రకారం చెప్పినట్టు చేశారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సిటీకి వెళ్ళాలి. ఈసారి ఎలాగ తెలుసా, ఆ హాయి పట్టణాన్ని మొత్తం వేగి చూసి ఒక ప్లాన్ గీశారు. వార్ రూమ్ అంటాం కదా, ఓకే, వార్ రూమ్లో ప్లాన్ చేస్తాం. చేసినప్పుడు అందరు వెళ్ళాల్సిన పని లేదు, ఇంతమంది వెళ్తే చాలు, ఈజీగా మనం గెలిచి వచ్చేస్తాం అన్నారు. సరే అని చెప్పి మొత్తానికి వెళ్ళారు. ఏం జరిగింది తెలుసా, కొంతమంది చనిపోయారు. వాళ్ళు తరుముతుంటే వీళ్ళు పారిపోయి రావాల్సి వచ్చింది. సేమ్ దీనికి దానికి పెద్ద దూరం లేదు. వెంటనే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి హత్తుకొనుట అంటే ఏంటో చెప్పడం కోసం చెప్తున్నాను. గమనించండి ఒకసారి. అంతకుముందు జనరేషన్ హత్తుకోలేదు, వీళ్ళు హత్తుకున్నారు. ఎరికో గోడలు కూలిపోయాయి. కానీ వెంటనే ఆ నెక్స్ట్ పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ని యెహోషువకు వాగ్దానం ఉంది. వీళ్ళందరికీ లీడర్ ఎవరు? ఆయనకున్న వాగ్దానం, నీ దినములన్నిట ఏంటది, ఎవ్వడు నీ ఎదుట నిలువలేడు. అలాంటిది ఇదేంటిది, పారిపోయారు మా వాళ్ళు. వాగ్దానం తప్ప ఏదో తేడా జరిగింది అని యెహోషువ బాధపడుతుంటే, దేవుడు అతనికి చెప్పిన విషయం ఏంటంటే, ఓ పని చేయి, ఎక్కడ ప్రాబ్లం ఉందో చీట్లు వేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేయాలిగా ప్రాబ్లం ఎక్కడుందో. చూడండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. దేవుని శాసనములు హత్తుకొనుట, దేవుణ్ణి హత్తుకొనుట రెండొకటి. ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకుంటామో ఎరికో గోడలు కూలిపోతాయి. దేవుని మీద నీకున్న నాకున్న విశ్వాసాన్ని చూపించే ఏరియా, దట్ ఈస్ ద పాయింట్, ద ప్రోటోకాల్. ఆర్డర్ని, ప్రోటోకాల్ని, ఆయన శాసనాన్ని హత్తుకొనుట, దాన్ని యాక్సెప్ట్ చేయడం. అది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, చెప్పింది చేయడం. అక్కడ ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే, నమ్మాను కాబట్టి చేస్తున్నాం. ఓకే, ఇలా చేయమని చెప్పబడింది, చేద్దాం అన్నాం అనుకోండి, చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. అయితే ఎందుకు చేయాలి, ఎందుకు నేను చెయ్యను అంటే, దేవుడు ఇంకో జనరేషన్ కోసం వెయిట్ చేస్తాడు. మన తరంలో ఎరికో గోడలు కూలిపోవు, ఇంకో తరం దాకా వెయిట్ చేయాలి. రైట్, బాగా వినండి ఒకసారి. అయితే చీట్లు వేస్తే గోత్రాలన్నీ నిలబెట్టి ఫస్ట్ గోత్రాల చీటీ తీశారు. ఒక గోత్రం పేరు వచ్చింది. ఆ గోత్రంలోంచి వాళ్ళ కుటుంబాల పేర్లు తీస్తే పలానా ఆయన పేరు వచ్చింది. మొత్తానికి ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఎవరైనా అమ్మా, ఒక ఆయన పేరు తేలింది. దాంట్లో ఒక పర్సన్ పేరు తేలింది. ఎవరైనా? ఆకాను. అనండి ఒకసారి. ఈ ఆకాను అనేవాడు ఏం చేశాడు అని అడిగితే, ఆకాను ఏం చేసావో చెప్పయ్యా అంటే, అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు ఆయన? బంగారు కమ్మి, వెండి, ఇట్లా షీనారు పై వస్త్రం, ఇవి కలెక్ట్ చేసుకొని ఏం చేసుకున్నాడు? తన గుడారంలో తవ్వి లోపల దాచిపెట్టుకున్నాడు. అది చాలా చిన్న విషయం. అది ఒక్కడు దాచుకుంటే, ఒక్కడు ఆర్డర్ మిస్ అయితే టోటల్ కాంగ్రిగేషన్, టోటల్ కమ్యూనిటీ ఫెయిల్ అయింది. టోటల్ యుద్ధం ఫెయిల్ అయింది. ఆ యుద్ధం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక్కరు హత్తుకోనందుకు. బాగా వినండి ఒకసారి. హత్తుకోనుట అనండి ఒకసారి. ఓకే, మీలో ఫలింపని ప్రతి తీగ తీసివేయబడును. ఫలించే తీగ బహుగా ఫలించడం కోసం అందులో ఉన్న ఫలింపని తీగలు తీసివేయబడతాయి, ఫలింపనివి కట్ చేయబడతాయి. అలా కట్ చేయడం, మనలో ఫలింపకుండా అడ్డంగా ఉన్న విషయాలు కట్ చేయడం చాలా అవసరం. దాన్ని మనము ఫలించడం కోసం చేసే ఒక ప్రాసెస్ అది. మనం ఫలించడం కోసం మనలో ఉన్న కొన్ని శ్రమల గుండా ఎందుకు వెళ్తామంటే, కొన్ని వదులుకొని రావడం కోసం. దావీదు ఒక మాట అంటాడు, బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు, దేవా శ్రమనంది ఉండుట నాకు మేలాయను. ఎందుకు? అక్కడ నేను నీ కట్టడలు నేర్చుకున్నాను, నీ ఆర్డర్, నీ ప్రోటోకాల్ నేను అక్కడ అర్థమైంది. నాకు అప్పటిదాకా తెలియలేదయ్యా. శ్రమలోకి వెళ్తే కానీ నాకు కొన్ని విషయాలు అర్థం కావు. అలాగే ఇప్పుడు కూడా మన లైఫ్లో జరిగే విషయాలే ఇవి కూడా. అయితే విషయం ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. ఒక కాంగ్రిగేషన్ మొత్తంలో ఒక్కరు ఫెయిల్ అయినందుకు టోటల్ కాంగ్రిగేషన్ ఫెయిల్ అయింది.
తర్వాత 10 మంది తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక జనరేషన్ ఫెయిల్ అయింది. సో ఫైనలీ నా పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి హత్తుకొనుట, దేన్ని బట్టి హత్తుకొనుట? ఆయన శాసనములు హత్తుకొనుట. ఎక్కడ మనము ఆయన శాసనములు హత్తుకొనుట అంటే విశ్వాసంతో కూర్చున్నాం, మన విశ్వాసాన్ని ప్రదర్శించే ఏరియా చెప్పినట్టు చేయడం, మనకు ఆర్డర్ చేయబడిన దాన్ని ఆర్డర్ ప్రకారం వెళ్ళడం. దానివల్ల నాకేమైంది, ఏమొచ్చింది, ఆ యొక్క డివైన్ వరల్డ్లో అనగా ఇంకో విషయం ఏంటంటే, మన కంటికి కనిపించే ప్రపంచము కంటికి కనిపించని ప్రపంచముల చేత ఆపరేట్ చేయబడుతుంది. మరొకసారి, దృశ్యమైన ఈ ప్రపంచము అదృశ్యమైనటువంటి ప్రపంచముల చేత ఆపరేట్ చేయబడుతుంది. సో ఈ అదృశ్యమైనవి మన కంటికి కనబడలేదు, దేవుడు మన కొరకు దాచినవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం అనగా అవగాహన కూడా అందలేదు. అవి అంత గొప్ప ఉన్నతమైనవి క్రీస్తు యేసును దేవుడు మనకి ఇచ్చాడంటే మనం హత్తుకొని ఉండటానికి ఇవ్వబడ్డాం. దేవుణ్ణి హత్తుకొని ఉండటానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి ఇవ్వబడింది మనకి. అయితే విషయం ఏంటంటే, మనము ఇంకా ఆ డివైన్ లేకపోతే ఆ యొక్క సీక్రెట్ వరల్డ్ లేకపోతే ఆ యొక్క ఇన్విజిబుల్ వరల్డ్స్ ఏవైతే ఉన్నాయో, అదృశ్యమైనటువంటి ప్రపంచంలో లేదా దేవుని యొక్క శక్తి, ప్రభావం, బలము ఏవైతే పనిచేస్తున్నాయో భూమి మీద, వాటన్నిటినీ చూడక గ్రహించక, నేను చూస్తేనే నమ్ముతాను, నాకు అవుతుందా కాదా అనే అవిశ్వాసాన్ని బట్టి ఆయన కమాండ్మెంట్స్కి మనం లోబడము, అవిధేయత చూపిస్తా, మన ఒబీడియన్స్ తెలియజేయడం, మన యూనిటీని తెలియజేయడం, క్రియారూపకంగా దేవుని కోసం నిలబడి ఒకటి చేయడం ఏదైతే ఉందో, అక్కడ ప్రోటోకాల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఒక క్రమం అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రమాన్ని పాటించడం ద్వారా మనం దేవుణ్ణి హత్తుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుని హత్తుకునే పద్ధతి అది. నెక్స్ట్ రెండోది ఏంటంటే, అదే హత్తుకుంటా ఇంకో చోట ఫ్యామిలీలో హత్తుకుంటా అంటాం. ఓకే, ఫ్యామిలీలో పురుషుడు స్త్రీని హత్తుకుంటాడు, భార్యను హత్తుకోవాలి. ఆ హత్తుకొని జీవించడం ఏదైతే ఉందో అదొక ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ బాండింగ్ గురించి మాట్లాడుతుంది. తర్వాత నెక్స్ట్, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి, విధేయులై ఉండండి. ఆ మాటలు చూస్తాం. తర్వాత తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపకండి అని ఇలాంటి పదాలు చూస్తాం. ఇవన్నీ విషయం ఏంటంటే ఒక యూనిటీకి తీసుకురావడం కోసం. తర్వాత రూతు గురించి ఒక మాట రాసి ఉంటుంది, ఒకసారి చదువు ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునేను. రూతు ఆమెను హత్తుకొనెను. రెండు ఒకటేనా? రెండు ప్రేమేగా, రెండు లవ్వేగా. ఓర్పా తన అత్తని ముద్దు పెట్టుకుందట, అదే హత్తుకున్నది ఎవరు? రూతు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటేమో ఫర్ ఇన్స్టెన్స్ మాత్రమే, ఇంకొకటేమో ఫర్ ఎవర్. అర్థమవుతుంది కదా? హత్తుకొనుట వేరు, ఆ ముద్దు పెట్టుకొనడం అనేది బాయ్ కిస్ అంటాం దాన్ని. అంటే ఇంకా బాయ్ చెప్పడం కోసం, ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పడం కోసం ఓర్ప నయోమికి ముద్దు పెట్టిందట. ఆ ముద్దుకు కారణం ఏంటంటే బాయ్ చెప్పడం కోసం, ఇంకా నేను ఉండను అని చెప్పడం కోసం. కానీ రూతు మాత్రం తన అత్తను హత్తుకుందట. ఈ అత్తని హత్తుకున్నటువంటి రూతు గురించి మనకేం రాస్తుందంటే, తర్వాత బోయాజ్ అంటాడు, నీవు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను, ఆమెకు నువ్వు చేసిన మేలంతటి గురించి నేను విన్నాను. ఆమెకి మేలు చేసిందట. ఓకే, అప్పుడున్నటువంటి ఆ కల్చర్ సరిపోయినట్టుగా దేవుని కట్టడలు ఆచారాలన్నీ అనుసరించింది రూతు. ఓకే, దేవుని కట్టడలు అన్నీ అనుసరించడానికి వచ్చింది. ఇదిగో నువ్వు ఏరుకోవాలంటే నేను తలదించుకొని ఏరుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. అంటే ఈ లోక సంబంధమైన, ఈ ప్రపంచ సంబంధమైనటువంటి అబ్రహాముకి మిగతా ప్రపంచానికి సంబంధం లేదు. యాక్చువల్గా విశ్వాసులకి అవిశ్వాసులకి పొంతన ఉండదు. అయితే అందరు ఎలా వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అనకుండా, అబ్రహాములాగా జీవించడం కోసం, అబ్రహాం పిల్లలతో కలిసి జీవించడం కోసం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒకానొక సందర్భంలో సరిగ్గా కొన్ని తరాలు, ఎన్ని తరాలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక కొన్ని జనరేషన్స్కి వెనక్కి వెళ్తే, ఓకే ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు, ఆదాము నుంచి ఇది 30వ తరం, ఇది బోయాజు రూతుల తరం 30th జనరేషన్. ఓకే, బాగా వినండి ఒకసారి. అబ్రహాం జనరేషన్ కాలంలో లోతు అనేవాడు అబ్రహాముని విడిచిపోయాడని రాస్తుంది.
లోతు అబ్రహామును విడిచిపోయాడు. అదే లోతు యొక్క డిసెండెంట్స్లో నుంచి ఈ స్త్రీ వచ్చి ఏమంటుంది తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఒకప్పుడు ఏమైంది? కొన్ని తరాలకి ముందు ఈ జనరేషన్ కంప్లీట్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి హత్తుకుంటుంది. అంటే ఫ్యామిలీలో బాండింగ్స్ గురించి ఈ మాటలు చెప్తున్నాయి. అంతేకాకుండా తెలుగులో మనకి 133వ కీర్తన అందరికీ బాగా తెలుసు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులు అని లేదు అక్కడ. ఓకే, తెలుగులో మనకి బ్రదర్స్ అంట. అక్కడ బ్రదర్స్ అనే మాటకి రెఫరెన్స్ ఏంటి అంటే దేన్ని రెఫర్ చేస్తూ ఆ మాట చెప్పబడిందంటే తోబుట్టువుల గురించి చెప్పబడింది. ఓకే, సిబ్లింగ్స్ గురించి. ఓకే, అంటే తోబుట్టువులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇంకా అక్కడ కిందికి వెళ్ళిన తర్వాత రాసింది, అక్కడ ఆజ్ఞాపించబడిన ఆశీర్వాదం ఉంటుందట. ఏముంటుందట? ఆశీర్వాదానికి దేవుడు ఆజ్ఞిస్తాడట, పోయి నువ్వు అక్కడ పడు అని. ఎవరికి? ఆశీర్వాదానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడట, నువ్వు వెళ్ళి అక్కడ పడు అని. అది ఎక్కడంటే ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగిన ఆ మధ్యలోకి వచ్చి పడుద్ది. రైట్. నా పాయింట్ ఏంటంటే ఈ బాండింగ్ అనేది అనగా ఇవన్నీ చేసి కూడా దేవుణ్ణి హత్తుకుంటా. ఒకటి, దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఆయన వాక్యమును ఆయన శాసనమును హత్తుకునటం ద్వారా ఆ శాసనములన్నీ ఆయన ప్రోటోకాల్ తెలియజేస్తున్నాయి, ఆయన ఆర్డర్ తెలియజేస్తున్నాయి. దాన్ని బట్టి దేవుని హత్తుకుంటున్నాం. తర్వాత ఫ్యామిలీ బాండింగ్స్ ద్వారా దేవుని హత్తుకుంటున్నాం. అందుకే దేవుని సన్నిధికి అర్పణ తీసుకెళ్లాలంటే నా అర్పణ దేవుడు అప్రూవ్ చేయాలంటే ముందు నా మీద ఎవరికి ఏ వ్యాజ్యం ఉండకూడదు. ఓకే, నా మీద ఎవరికి ఏ వ్యాజ్యం ఉండకూడదు, ఎవరికైనా విరోధ భావం ఉండకూడదు. అలాంటిది అలా కాకుండా ఇంకోటి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు ఇవ్వాలి అంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు ఇవ్వాలంటే నేనేం చేయాలి? ముందు నాకెవరికి మీద కూడా ఎలాంటి ద్వేషం ఉండకూడదు, నేను ద్వేషం కలిగి ఉంటే నేను ఎవరిని కూడా నేను ఏది అడిగినా పొందుకోలేను, నా ప్రార్థనలకు జవాబు రాదు. తర్వాత ఇక చివరిగా ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 9వ వచనం. ఏడవ వచనం చదవం ఒకసారి. ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీలలో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలీలకు వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకునవలను. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీల గోత్రములు వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. ఓకే, చూడండి ఒకసారి. ఇక ఇది చివరిది, అంటే ఇప్పటికీ చివరిది. క్లీవ్, హత్తుకొని ఉండుట, దేవుణ్ణి హత్తుకునే ప్రాసెస్ ఇదంతా కూడా. అందులో ఇది ఇప్పటికీ చివరిది. అదేంటో తెలుసా? క్లీవ్ టు యువర్ ట్రైబ్ అనండి ఒకసారి అన్నమాట. ఈ వచనాన్ని చాలామంది దేనికి వాడతారు తెలుసా? ఈ భాగాన్ని దేనికి వాడతారు తెలుసా? క్లీవ్ టు యువర్ ట్రైబ్, లేకపోతే క్లీవ్ టు యువర్ కమ్యూనిటీ, క్లీవ్ టు యువర్ క్యాస్ట్కి వాడతారు. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. మీ కులస్తుల్ని పెళ్లి చేసుకోండి, వేరే కులాలకు వెళ్ళకండి అంటానికి ఇది వాడతారు. ఓకే, కానీ దాని అర్థం అది కాదు. అందరూ ఇశ్రాయేలే, అందరూ 12 గోత్రాల్లో ఉన్నారు కదా, అందరూ ఇశ్రాయేలే. కానీ ప్రతి ఒక్కరికి చెప్పబడిన విషయం ఏంటంటే క్లీవ్ టు యువర్ ట్రైబ్. నీ గోత్రాన్ని హత్తుకొని ఉండాలి. గోత్రం అంటే కమ్యూనిటీ అని అర్థం. ఎక్కడో ఒక చోట ఒక గోత్రాన్ని నువ్వు హత్తుకొని ఉండాలి. నీ గోత్రంతో, నీ గోత్ర స్వాస్థ్యంతో హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతి గోత్రానికి దేవుడు ఏం చేశాడంటే విభాగించి స్వాస్థ్యాన్ని పంచిచ్చాడు. దేవుడు విభాగించి స్వాస్థ్యానికి ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ సెలోపయాదు కుమార్తెలు అనే వాళ్ళు ఒక చిన్న ఉద్యమం చేశారు, గెలిచారు. ఓకే, అమెండ్మెంట్ కూడా చేయించారు. మనుషులు రాసిన రాజ్యాంగం, దేవుడు రాసిన రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేయించారు. ఓకే, ఏది? ఒకవేళ మా తండ్రికి కుమారులు ఎవరు లేరు కాబట్టి మా తండ్రి పేరు ఆయన ఆస్తి ఏమైపోవాలని చెప్పేసి దాన్ని వారి పేరు మీదకి వచ్చేటట్టుగా ఓకే అది చేశారు మొత్తానికి. కానీ విషయం ఏంటంటే దానికి క్లాజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. ఓకే, ఆ చట్టానికి, ఆ శాసనానికి క్లాజ్ యాడ్ చేస్తూ ఇది యాక్చువల్గా ఇదంతా కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, దేవుడు భూమి మీద ఉన్న ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడని అబ్రాహాంకి తెలుసు, మనకి తెలుసు.
ఎందుకంటే అబ్రహమా నీకు ఆకాశ నక్షత్రాలంతమందిని ఇస్తానన్నాడు. ఎంతమందిని? ఆకాశ నక్షత్రాలంతమందికి ఈ చిన్న ల్యాండ్ ఏం సరిపోద్ది? ఈ చిన్న భాగం నీ సంతానానికి ఇస్తా అంటే ఆ చిన్న భాగం గురించి ఇంకేదో మాట్లాడుతున్నాడు దేవుడు అని అర్థమవుతుంది కదా. సరే, నా పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి, క్లీవ్ టు యువర్ ట్రైబ్ అనే మాటకు అర్థం ఏంటి? ఒక సహవాసానికి, ఒక కాంగ్రిగేషన్కి మనం హత్తుకొని ఉండాలి. కాంగ్రిగేషన్కి, ఒక కమ్యూనిటీకి మనం హత్తుకొని ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ద్రాక్ష వల్లి తీగ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో మాటలో చెప్పాలంటే ఒక సంఘంలో, ఒక సమాజంలో నాటబడాలి. ఏం చేయబడాలి? ఓకే, ఒక విత్తనం ఉందంటే, విత్తనాన్ని చూస్తే ఒక ఫ్రూట్లో విత్తనం ఉందంటే ఆ విత్తనం అనేది ఎలా కనిపిస్తుంది తెలుసా? నిర్జీవంగా కనిపిస్తుంది. దాంట్లో ఈ జీవం ఏమైనా ఉందా? తీసి అవతల పడేస్తాం మనం దాన్ని. దేన్ని? విత్తనాలు. అవి పెద్ద యూజ్ ఏముంది అన్నట్టు ఉంటుంది. కానీ అసలు విషయం తెలుసా? అందులోనే అసలైందంతా దాచబడింది. ట్రెజర్ అంతా దాంట్లో ఉంటుంది. కొన్ని తోటలు, కొన్ని జనరేషన్కి సంబంధించిన విషయాలన్నీ అందులో దాచబడి ఉంటాయి. విషయం ఏంటంటే ఆ విత్తనము, నిర్జీవంగా ఉన్నటువంటి విత్తనం ఎప్పుడు మొలకెత్తుద్ది అంటే అది ఎక్కడో చోట హత్తుకోవాలి, ఎక్కడో చోట నాటబడాలి. ఆ నాటబడ్డం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలందరి యొక్క గ్రోత్ ఉంది కదా, నేషనల్ గ్రోత్ అంటాం కదా, నేషనల్ జీడిపి లేకపోతే నేషనల్ గ్రోత్ అంటాం కదా. ఆ నేషనల్ గ్రోత్ దేని మీద ఆధారపడిందంటే ఇండివిజువల్ పర్సన్ గ్రోత్ మీద ఆధారపడింది. ఇండివిజువల్ పర్సన్ గ్రో అవ్వాలంటే దట్ పర్సన్ మస్ట్ క్లీవ్ టు హిస్ ట్రైబ్. తన గోత్రానికి హత్తుకొని ఉండాలి. ఇక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు. నువ్వు ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, మళ్ళీ తవ్వి తీసి ఇంకో దగ్గర పెట్టి, మళ్ళీ రేపు తవ్వి తీసి అక్కడ పెట్టి అది మొలకెత్తుంది అనుకుంటామా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఈరోజు దవ్యం పెట్టాం, మళ్ళీ తీసాం, రేపు ఇంకో దగ్గర పెట్టాం, ఎల్లుండి ఇంకో దగ్గర పెట్టాం. ఏదో ఒక రోజుకి కొంచెం మొలకెత్తుద్దా? అది దానికి కొంచెం సమయం ఇస్తే లోపల చచ్చిపోతుంది. చనిపోయి లోపలికి వేర్లు అనుకున్న తర్వాత దాన్నే అంటుగట్టబడుట లేకపోతే నాటబడుట అంటాం. దేవుడు, అందుకే చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు మమ్మల్ని సంఘంలో నాటాడు అని చెప్తారు. అంతేనా? నాటాడు అని చెప్తాం. చూడండి ఒకసారి, ఆ నాటబడినప్పుడు ఆ కమ్యూనిటీతో క్లింగ్ అయి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ కమ్యూనిటీతో క్లింగ్ అయి ఉండడం వల్ల ఏమేమి జరుగుతాయి? ఒకటి, ఇండివిజువల్ గ్రోత్తో కమ్యూనిటీ గ్రో అవుతుంది. కమ్యూనిటీ గ్రో అయితే సమాజం అనగా ఇశ్రాయేలు సర్వ సమాజం, సార్వత్రిక సంఘం అభివృద్ధి చెందుతుంది. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అయితే ఒక వ్యక్తి ఈ గోత్రం నుంచి ఆ గోత్రం, ఆ గోత్రం నుంచి ఈ గోత్రానికి వెళ్తున్నప్పుడు, అన్నిట్లో వేలబెడుతున్నప్పుడు ఏమవుద్దంటే అటు తను గ్రో అవ్వడు, కమ్యూనిటీ గ్రో అవ్వదు, తన గోత్రం కూడా గ్రో అవ్వదు, ఇంకో గోత్రం కూడా గ్రో అవ్వదు. సో అలాగా ఉండకుండా ఏమంటాడంటే నీ కమ్యూనిటీతో కనెక్ట్ అయి ఉండమంటాడు. అంటున్నట్టు ఉండడం వల్ల మనం అభివృద్ధి చెందాం. ఆ విత్తనం గురించి అనగా ద్రాక్ష వల్లి గురించి మాట్లాడుతూ ఒక మాట రాసుంటుంది కింద. ఏమంటాడు తెలుసా? నాకు వేరుగా ఉండి, నాకు సపరేట్గా ఉండి మీరేమీ చేయలేరు. సో బీయింగ్ ఇన్ ద కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ ప్రోటోకాల్ లేకపోతే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేయడం కోసం ఈ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి హత్తుకొని జీవించడాన్ని నేను గుర్తు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో కమ్యూనిటీతో హత్తుకొని ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి మనము కమ్యూనిటీ అంతా ఒక విషయం కోసం ప్రార్థన చేస్తుంది. లెట్స్ సే మండే దేనికోసం ప్రార్థన చేస్తాం? రాజుల కోసం ప్రార్థన చేస్తాం. సో మేము ఇంకా దేనికోసం ప్రార్థన చేస్తాం? ఓకే, నేను ఇంకా దేనికోసం ప్రార్థన, కమ్యూనిటీ అంతానేమో ఈరోజు మండే రాజుల కోసం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తుంటే నేను ఇంకా దేనికోసం ప్రార్థన చేస్తాను? నేను ఇంకా గ్రౌండ్ అవ్వలేదు, నేను ఇంకా అంటుకట్టబడలేదు. దానివల్ల ఒకటి నేను గ్రో అవ్వను, కమ్యూనిటీ గ్రో అవ్వకుండా ఒక ఆటంకంగా మారుతాం మనం. అర్థమవుతుందని మాట్లాడేది. దేవునికి వేరుగా ఉండి దేవుణ్ణి హత్తుకొనుట, ఆయన శాసనములను హత్తుకొనుట, ఆయన ప్రోటోకాల్ని, ఆయన కమ్యూనిటీని హత్తుకొనుట. దేవుడు నిన్ను సిద్ధపరిచిన, నీ కొరకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీలో హత్తుకొని ఉండాలి. హత్తుకోవడం అంటే నాట్ జస్ట్ హగ్, ఇట్ ఈస్ మోర్ దాన్ దట్.
కేవలం హగ్ మాత్రమే కాదు, అది ఒక ఏమంటామంటే ఆ పెనవేసుకుని ఉండే జీవితం. పాట పాడతారు ఈ పాట, పెనవేసుకుని ఉన్నాయి నా ప్రాణం నీతో పెనవేసుకొని ఉందని పాట పాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడితో నేను ముగిస్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తాను, చాలా ఆలస్యమైంది కనుక అందరము లేచి నిలబడి ఒక్కసారి ఈ సంవత్సరపు చివరి దినాల్లోనికి మనం వచ్చాం కనుక ఒక్కసారి పరీక్షించుకో. చిన్న చిన్న విషయాలు, ఎక్కడెక్కడ నేను ప్రోటోకాల్ని లేకపోతే కమ్యూనిటీకి కనెక్ట్ అయి ఉండడం కానీ, దేవుణ్ణి హత్తుకోవడం కానీ, దేవుని వాక్యానికి హత్తుకునే విషయంలో ఎక్కడ మనం పొరపాట్లు కలిగి ఉన్నామో వాటి విషయాల్లో పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి తల వంచి కళ్ళు మూసుకొని పరీక్ష చేసుకుంటూ ఆ ఒక్క శరీరంలో ఒక్క రక్తంలో పాల్పొందుదాం. మా దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దవకన్న మాటను మా ముందు ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి ఈ మధ్యాహ్నము ఈ 2వ సర్వీస్లో ఇలాగా మీ వాక్యమును ధ్యానించడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో హత్తుకొని ఉండడం అంటే ఏంటో, విశ్వాసంలో కొనసాగడం అంటే ఏంటో, ఇదిగో మీ యొక్క అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మా ముందుంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యమును అనుసరించే వారంగా, వాక్యానుసారంగా జీవించే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డల నుంచి పెద్దల వరకు ఇదిగో ప్రతి ఒక్కరిని వారి వారి సమయంలో వారి వారి పరిస్థితుల మధ్య వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మీకు వందనాలు. ఇదిగో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవడన్న మీ మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాగే ఈ సమయంలో మా ముందు జ్ఞాపకం చేయబడిన విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. మీ శాసనములను హత్తుకుంటూ మాకు బోధపరచుందుకు మీకు వందనాలు. మాకు ఇవ్వబడిన క్రీస్తునందు మా పక్షంగా మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ ఉద్దేశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో క్రిస్మస్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మేము అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదు. మేము మీరు కోరుకున్న స్థాయిలో ఇంకా రావడానికి అవసరమైనటువంటి మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వాక్యంతో యునైట్ అయ్యే ఇక హత్తుకునే విషయం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటూ స్తోత్రంనైనా మీకు వందనాలు. ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాము తండ్రి. వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాల్లో, ఆర్థిక పరిస్థితుల మధ్య ఉపద్రవాలు, ఖడ్గము, వస్త్రహీనత, ఇదిగో తెగులు, ఇదిగో కరువు, ఇవేవి కూడా ఇదిగో మమ్మల్ని ఎడబాపవు అన్న మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీపించిన ప్రతి ఒక్కరిని వారి వారి పరిస్థితులు వారిని జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.